హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలపై బిగ్ అప్డేట్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చి 7 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలపై ఫోకస్ చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సంక్షేమ పథకాల అమలుపై చర్చించింది. సమయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులపైన చర్చ జరిగింది. తొలి విడతగా కొంత మేరకు నిధులు చెల్లించాలని నిర్ణయించింది. ఆర్థిక శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సంక్రాంతి వేళ ఈ నిధులు విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులు తల్లుల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేసేవారు. ఇప్పుడు నేరుగా కాలేజీ యాజమాన్యాలకే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయాలని నిర్ణయించింది. పెద్ద మొత్తంలో ఈ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో యాజమాన్యులకు భరోసా కల్పించేలా ముందస్తుగా కొంత మొత్తం విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఫీజు చెల్లింపుల నేపథ్యంలో విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాల్సిందిగా కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ఫీజు బకాయిల చెల్లింపు పైన వైసీపీ నిరసనలకు నిర్ణయించింది. ఈ అంశం పైన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. మంత్రి లోకేష్ ఈ అంశం పైన ప్రస్తావన చేశారు. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. నిధుల విడుదలకు ఆమోదం తెలపాలని కోరగా సీఎం వెంటనే ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని సూచించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన విధంగా విద్యార్థుల ఖాతాల్లో నమోదు చేయాలని కోరారు. నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అప్పటి వరకు విద్యార్థులకు సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడతల వారీగా నిధులు చెల్లిస్తే యాజమాన్యాలకు సైతం ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం ఆ భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇదిలా ఉండగా విద్యార్థుల సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలోనూ ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సాధించాలని సూచించారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానానికి స్వస్తి పలికి గతంలో మాదిరిగా విడుదల వారీగా ఫీజు బకాయిలు కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో అనేది చూడవలసి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.